నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను అనిల్. దేవాదాయ శాఖ ఆదాయ మహాలక్ష్మి పథకం ద్వారా పెరిగిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఆర్టీసీ నూతనంగా కొనుగోలు చేసిన 65 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. రాణిగంజ్ నుండి 65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించామని, ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఈ బస్సులు నడుస్తున్నాయన్నారు. ఆర్టీసీకి శ్రమిస్తున్న ఉద్యోగులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు మంత్రి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మంత్రి నారాయణ పర్యటించారు. వడ్డమాను గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. వడ్డమాను గ్రామంలో 2వ విడత ల్యాండ్ పూలింగ్కు రైతులు అంగీకారం తెలిపారు. అయితే కౌలు ప్యాకేజీ పెంచాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు రైతులు. రైతులతో సమావేశం అనంతరం మంత్రి మాట్లాడారు. 7 గ్రామాల్లో 16.666 వేల పైచిలుకు భూమి అవసరం ఉందని మంత్రి తెలిపారు. 2014-19లో రాజధాని రైతుల సలహాలతో పాలసీని నిర్ణయించామని, రైతులతో మాట్లాడి వారి నిర్ణయాల ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. ప్రభుత్వం మారడం వలన గత ప్రభుత్వం కేసుల వల్ల జాప్యం జరిగిందని, తమ పరిధిలో చేయగలిగిన సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేయాలని వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన వచ్చిందన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చేళ్ల మాజీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ ఇచ్చేళ్ల నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్రానికి కోటి సంతకాల పత్రులను తరలించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశ పాలన అందిస్తుందని, తప్పుడు జీవులతో ప్రజలతో ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు జీవుల వల్ల ప్రజా వ్యతిరేకతను కూటమి ప్రభుత్వం మూటగట్టుకుంటుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని హితవు పలికారు. మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం సిగ్గుచేటన్నారు వైసీపీ నాయకురాలు పుష్ప శ్రీవాణి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ కేంద్రంలో కోటి సంతకాలకు సంబంధించిన డాక్యుమెంట్లను జిల్లా కేంద్రానికి తరలించే కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. వైఎస్ జగన్మోహన్ ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టమని, మొత్తం కురుపాం నియోజకవర్గంలో సుమారు 55,000 ప్రతులను జిల్లా కేంద్రానికి తరలించామన్నారు. పేద ప్రజలకు ఉచిత వైద్యం అందకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలన్నారు వైసీపీ నేత తమ్మినేని సీతారాం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుండి జిల్లా కేంద్రానికి కోటి సంతకాల సేకరణ ప్రతులను జెండా ఊపి ప్రారంభించారు. పేద మధ్య తరగతి కుటుంబాలకు వైద్యం, విద్య అందించాలని జగన్ జీవోను ప్రవేశపెడితే ఆ జీవోను రద్దు చేసి ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించుకుని జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తలపెట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ సేకరించిన కోటి సంతకాల పత్రాలను అనకాపల్లి వైసీపీ కార్యాలయానికి తరలించారు. ఇందులో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం అడ్డు రోడ్లోని వైసీపీ పార్టీ కార్యాలయం నుండి జాతీయ రహదారి జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలో నినదించారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు వైసీపీ నేతలు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశారని, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం వలన ప్రజలపై వైద్య ఖర్చులు అధికంగా పడతాయన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో వైసీపీ పార్టీ కార్యాలయం నుండి ఖమ్మం విజయరాజు ఆధ్వర్యంలో భారీ కారు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చింతలపూడి నియోజకవర్గంలో 50,000 సంతకాల సేకరణ చేసినట్లు తెలిపారు. సంతకాల సేకరణ ప్రతులను జిల్లా పార్టీ కార్యాలయానికి పంపుతున్నట్లు తెలిపారు. సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని తెచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్కి దక్కుతుందని, అటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలను కార్పొరేట్ శక్తులకు దారదత్తం చూస్తూ ఊరుకోబోమని పార్వతీపురం వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 17 వైద్య కళాశాలలో చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ పార్వతీపురంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందన్నారు. జగన్ పాలనలో గిరిజనుల ప్రాణాలకు రక్ష కవచంలా పార్వతీపురం జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేస్తే నేడు చంద్రబాబు ప్రభుత్వం దాని వ్యాపార వస్తువుగా మార్చేస్తుందని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో ఇటీవల మరణించిన ఆనంద్ మృతిపై కళ్యాణదుర్గం వైసీపీ ఇన్ఛార్జి తలారి రంకయ్య అసత్య ఆరోపణ చేశారని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇస్తే తప్పించుకు తిరుగుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. బోయ ఆనంద్ హత్యపై కొందరు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై అసత్య ఆరోపణలు చేసే ముందు ఆధారాలు సమర్పించాలన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్వాసితుల కాలనీలో 7.66 కోట్ల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వాసితులకు ఇచ్చిన కాలనీలో మౌలిక వసతులను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక వసతులపై దృష్టి సారించామని తెలిపారు.
కృష్ణా జిల్లా కానూరు వైసీపీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గం నుంచి సేకరించిన 50,000 సంతకాల ప్రతులను జిల్లా కార్యాలయానికి తరలించారు. చంద్రబాబు మొండి వైఖరి మానుకోవాలని, పేదలకు అందే విద్య, వైద్యాన్ని దూరం చేస్తున్నారని వైసీపీ నాయకుడు చక్రవర్తి ఆరోపించారు. సొంత వారికి కట్టబెట్టేందుకే పీపీపీ విధానాన్ని తెచ్చారన్నారు. గతంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేశామని అయినా చంద్రబాబుకు చలనం రాలేదన్నారు. జగనన్నతో కలిసి గవర్నర్ను కలుస్తామన్నారు. కామారెడ్డి జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. దోమకొండ, మాచారెడ్డి, బిక్కనూరు, రాజంపేట, సదాశివనగర్, తాడువాయి, బీవీపేట, రామారెడ్డి మండలంలోని ఆయా గ్రామాల్లో ఎవరికి వారు ఎన్నికల ప్రచారం హోరాహోరీగా చేశారు. అభ్యర్థులు ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఎవరికి కేటాయించిన గుర్తులతో అభ్యర్థులతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక మొదటి విడత 11 మండలాల్లో 156 సర్పంచ్ స్థానాలకి 1084 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 11 సర్పంచ్, 433 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేపు జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుండగా మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలి విడతలో భాగంగా ఘనపురం, కొత్తపల్లి, గోరి, రేగొండ, ముగులపల్లి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో మొత్తం 82 గ్రామ సర్పంచ్ స్థానాలకు గాను 9 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 73 సర్పంచ్ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. స్థానిక సంస్థల తొలి విడత ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల సామగ్రిని ఎంపీటీఓ నాగం నరేష్ పరిశీలించారు. ఎన్నికల విధులకు నియమించిన అధికారులు, సిబ్బంది రిపోర్టు చేయగానే సామగ్రిని గ్రామాలకు తరలించాలని సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాటార మండలంలోని మారుమూలపల్లె గుమ్మలపల్లిలో నివాసం ఉంటున్న సోయం మల్లయ్య అనే వ్యక్తి తన ఇంటి ముందు ఏర్పాటు చేసిన బ్యానర్ పలువురిని ఆలోచింపలేజేస్తుంది. ఇచ్చట ఓట్లు అమ్మబడో, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇస్తానంటేనే లోనికి రండి అంటూ ఓ అట్టపై రాసి ఇంటి ఎదుట కట్టారు. 2 ఏళ్ల క్రితం జరిగిన గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో మల్లయ్య ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అప్పటి నుంచి సమీపంలోని చిన్న గుడిసె వేసుకుని ఉంటున్నాడు. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేయగా జాబితాలో పేరు రాకపోవడంతో ఈ విధంగా సాయం కోసం మల్లయ్య అభ్యర్థిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జెడ్పీసీఓ ఇన్ఛార్జి డీఈఓ గాయపడ్డారు. తొలి విడత ఎన్నికల్లో భాగంగా వేములవాడలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లోని ఎన్నికల సామగ్రిని పరిశీలించి వెళ్తుండగా ఒక్కసారిగా జెడ్పీసీఓ వినోద్ కుమార్ పడిపోయారు. దీంతో వెంటనే స్పందించిన సిబ్బంది ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం వసంతపేట హైస్కూల్ ఇటీవల ఫుడ్ పాయిజన్ జరిగింది. ఇక ఫుడ్ పాయిజన్ కు సంబంధించి జిల్లా లీగల్ సెల్ అథారిటీ ఉత్తర్వుల మేరకు ప్రొద్దుటూరు జిల్లా జడ్జి పాఠశాల తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వడ్డిస్తున్నారా లేదన్న విషయాన్ని జడ్జి పరిశీలించారు. ఇక విద్యార్థులకు అందిస్తున్న భోజనంపై పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విద్యార్థిని లైంగికంగా వేధించిన 2 అసిస్టెంట్ ప్రొఫెసర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇక ప్రధాన నిందితుడు డాక్టర్ లక్ష్మణ్ కుమార్తో పాటు అతనికి సహకరించిన మరో ప్రొఫెసర్ డాక్టర్ ఏ శేఖర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థిని లైంగికంగా వేధించిన 2పై వర్సిటీ యాజమాన్య సస్పెన్షన్ వేటు వేసింది. హైదరాబాద్ మూసరంబాగులో జర్మనీ నర్సింగ్ జాబ్స్ పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. శిక్షణ ఇచ్చి విదేశాలకు పంపిస్తామని చెప్పి కోటి రూపాయలు వసూలు చేసింది ఓ వీసా కన్సల్టెన్సీ. జర్మనీ భాష, వీసా, వసతి, ఉద్యోగం కల్పిస్తామని చెప్పి 50 మందికి పైగా యువత వద్ద కన్సల్టెన్సీ డబ్బులు గుంజింది. నెలలు గడిచిన కంపెనీ నిర్వాహకులు స్పందించకపోవడంతో విజన్ కన్సల్టెన్సీ వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. లక్షలు దండుకున్న నిర్వాహకులు రఘువీరారెడ్డి, సీతలపై మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులకు తాము చెల్లించిన ఫీజులు తిరిగి ఇవ్వాలని బాధిత యువత కోరుతున్నారు. దేశంలోనే మహానగరంగా రూపాంతరం చెందుతున్న తిరుపతిలో ఏటీఎస్ సెంటర్ లేకపోవడం వల్ల డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మ్యాక్సీ క్యాబ్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ హయాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని రవాణా శాఖ కార్యాలయం ఎదుట ఈ సందర్భంగా జీప్, వ్యాన్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. డ్రైవర్లకు అనువుగా ఆటోమేటిక్ టెస్టింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఆర్టీఓకి వినతి పత్రం అందజేశారు. ఇక కాకినాడ జిల్లా చేబ్రోలులోని ప్రభుత్వ పట్టుగుళ్ల విక్రయ కేంద్రంలో తూనికల విషయంలో మోసం జరుగుతుందంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఇక పట్టు మార్కెట్లో ఉన్న వేయింగ్ మిషన్ను 4 సంవత్సరాలుగా తూనికల కొలతల శాఖకు తనిఖీల నిమిత్తం పంపకుండా పట్టు పరిశ్రమల శాఖ అధికారుల నిర్లక్ష్యం వ్యవహరించారని రైతులు ఆరోపించారు. దీనివల్ల పట్టుగుళ్లు బరువు 100 కిలోలకు 2.50 కిలోలు తక్కువగా చూపిస్తుందని తెలిపారు. 50 కిలోల బరువును తూకంలో వేయక 48.88 కిలోలు మాత్రమే చూపిస్తుందని రైతులు వాపోయారు. తూకంలో మోసంతో తాము లక్షలాది రూపాయలను నష్టపోయామని, దీనికి బాధ్యులైన అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రైతులు.
నంద్యాల జిల్లా శ్రీశైలంలో దొంగల ముఠ హల్చల్ చేస్తుంది. అర్ధరాత్రుల సమయంలో దొంగలు రెచ్చిపోతున్నారు. మూసివేసిన షాపుల్లోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నారు దుండగులు. షాపుల్లోని క్యాష్, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిపోతున్నారు. వరుస చోరీలో జరుగుతుండటంతో స్థానిక వ్యాపారస్తులు భయాందోళనకు గురవుతున్నారు. చోరీలకు పాల్పడుతున్న దుండగులపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో గత 2 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతున్న 5 దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడిన 5 మంది మోస్ట్ వాంటెడ్ దొంగలను అరెస్టు చేశామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. దొంగల నుండి 40 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు, 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. గుంటూరుకు చెందిన ప్రధాన నిందితుడు రత్నరాజుపై 55 కేసులు ఉన్నాయని, అరెస్టు అయిన 5 మంది హిందూపురం పరిసర ప్రాంతాల్లో ఎక్కువ దొంగతనాలకు పాల్పడారని తెలిపారు. దొంగతనాలు చేసి డబ్బుతో గుంటూరులో విలాసవంతమైన భవనాలు నిర్మించినట్లు గుర్తించామన్నారు ఎస్పీ. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఆర్వి పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక వినాయక గుడిలోని స్వామివారి వెండి ఆభరణాలు చోరీ చేశారు దుండగులు. ఆలయ అర్చకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరీపై దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చంద్రగిరి మండలం అగరాల నారాయణ కాలేజీలో ఇంటర్ చదువుతున్న మహిదర్ రెడ్డి అనే విద్యార్థి మృతి చెందారు. హాస్టల్ నుంచి బయటకు వెళ్లేందుకు పైపుల సాయంతో కిందకు దిగేందుకు ప్రయత్నించగా అదుపు తప్పి సదరు విద్యార్థి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన విద్యార్థులు కాలేజీ యాజమాన్యం విద్యార్థిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు విద్యార్థి మహిదర్ రెడ్డి అప్పటికి మరణించినట్లు తెలిపారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. భూ తగాదాలతో ఓ వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా బీపీపేట మండలం రామరెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుక్కల సత్యం, లచ్చయ్య మధ్య గత కొంతకాలంగా భూ వివాదం నెలకొంది. దీంతో లచ్చయ్య, సత్యం తరచూ గొడవ పడేవారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి సత్యంను లచ్చయ్య హత్య చేసిన పోలీసులు స్టేషన్లో లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాతునగర్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో దూసుకొచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి అనంతరం పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని 5 ప్రయాణికులు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా కారు పూర్తిగా ధ్వంసమైంది. ఘటనపై కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలోని అమీర్పేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అన్నపూర్ణ బ్లాక్లోని శివం టెక్నాలజీస్లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన నిర్వాహకులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్లోని నంబర్ 2 ప్రాథమిక పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. 4వ తరగతి గది పైకప్పు పెచ్చులుడి కింద పడ్డాయి. అయితే విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి వెళ్లడంతో 17 మంది విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. భోజనానికి వెళ్లకపోయి ఉంటే పెను ప్రమాదం జరిగేదని హెచ్ఎం వీరాచారి తెలిపారు. అదృష్టం కొద్దీ అందరూ క్షేమంగా బయటపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి పాఠశాల మరమ్మతులు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని కర్దనూరు నుండి పాషమైలారం వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కిర్బీ కంపెనీకి ఉద్యోగులతో వెళ్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 కార్మికులు గాయపడగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాల జిల్లాలో పులుల సంచారం కలకలం రేపుతుంది. జైపూర్ మండలంలోని అటవీ ప్రాంత పరిసరాల్లో 2 పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారి రామకృష్ణ సర్కార్ తెలిపారు. అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల పరిధిలోని అటవీ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని తెలిపారు. రైతులు, పశువుల కాపరు ఒంటరిగా అటవీలోకి వెళ్లవద్దని సూచించారు. హైవే రోడ్డుకు ఆనుకొని ఉన్న వేలాల ఇసుక క్వారీ వద్ద పులి పాదముద్రలు గుర్తించామని, పులి కనిపిస్తే అటవీశాఖకు సమాచారం అందించాలని కోరారు. పులి కదలికపై నిఘా పెంచామని, ఇందుకు ప్రత్యేక బృందాలు పర్యటిస్తున్నాయన్నారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి కదలికలను గమనిస్తున్నామని తెలిపారు. మరోవైపు పులి సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పార్వతీపురం ధర్మశాలలో నాగుపాము కలకలం రేపింది. ధర్మశాలలో నాగుపాము ప్రత్యక్షం కావడంతో స్నేక్ క్యాచర్స్కు అధికారులు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ జగదీష్ పామును పట్టుకుని నిర్మానుష్య ప్రాంతంలో వదిలిపెట్టడంతో భక్తులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. తరచూ పాములు ప్రత్యక్షం అవుతున్నాయని దేవాలయంలో స్నేక్ క్యాచర్ నియమించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 7 గంగమ్మల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గంగమ్మ ఆలయం నుంచి మూలస్థానాలకు గంగమ్మలు అత్యంత వేడుకగా బయలుదేరి వెళ్లాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు గంగమ్మ ఆలయంలో గంగమ్మ మూల విరాట్కు విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అభిషేక సేవ అనంతరం అమ్మవారి ఎదుట మహాకుంభం వేసి మహానైవేద్య సమర్పణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, రజకులు నిర్వహించారు. మహానైవేద్యం మహాబలి సమర్పించి హారతులు సమర్పించారు.
తిరుమల శ్రీవారిని నటి శ్రియ దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమల చేరుకున్న శ్రియ తల్లితో కలిసి ఇవాళ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం వేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.